వేములవాడ మహాలక్ష్మి వీధిలోని రేణుకా ఎల్లమ్మ ఆలయం వద్ద మహాలక్ష్మి రైతు మిత్ర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కాటరేవుల మహోత్సవంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రేణుకా ఎల్లమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎడ్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనాదిగా వస్తున్న కాటరేవుల పండుగను నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. రైతులు పశు సంపదను తమ ఆస్తిగా భావిస్తారని, వ్యవసాయానికి సహాయం చేసే ఎడ్లను దైవంగా భావించి నేడు వాటికి ప్రత్యేక పూజలు చేస్తారని అన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న ఆనవాయితీని కొనసాగించడం పట్ల సంఘ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, పట్టణ అధ్యక్షులు సంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తోటరాజు, కూరగాయల కొమరయ్య, ఇప్పపుల అజయ్, అన్నారపు శ్రీనివాస్, మస్తాన్, రైతు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. వేములవాడ శ్రీ ఎల్లమ్మ టెంపుల్ దగ్గర శ్రీ మహాలక్ష్మి రైతు సంఘం తరపున ఈరోజు ప్రతి సంవత్సరం కాటి రేవులు అంటే ప్రతి కొత్త సంవత్సరం ముందు ప్రతి రైతు చేసుకునే పండగ. ఈ పండగకు ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవ శ్రీ ఆదిశీనన్న ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు గారికి మా రైతుల పక్షాన స్వాగతం సుస్వాగతం చెప్తూ, ఇలాగే ప్రతి సంవత్సరం అన్న పోయిన సంవత్సరం రావడం జరిగింది. ఈ సంవత్సరం కూడా అన్న కోసం పిలువగా వచ్చినందుకు అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ప్రతి సంవత్సరం కూడా అన్న ఈ కార్యక్రమానికి ఎప్పటికి రావాలని చెప్పేసి ఆ ఎల్లమ్మ తల్లిని కోరుకోవడం జరుగుతుంది. పెద్దలు మన శాసనసభ్యులు ఆదిశీనన్న గారు, ప్రభుత్వం వీపు గారు, మార్కెటింగ్ కొత్త కమిటీ సభ్యులు, చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లు, కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పెద్దలు, రైతు సంఘ నాయకులు, రైతు మిత్రులు అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు కాటరేవులు అనేది సనాతనం నుంచి వచ్చిన ఈ పద్ధతి శాస్త్రంగా ఇప్పటి వరకు 3-4 సంవత్సరాల నుంచి మహాలక్ష్మి రైతు సంఘం తరఫున మేము చేస్తున్నాం. దీనికి అధిక సంఖ్యలో పాల్గొన్నందుకు పేరున మా సంఘం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. మహాలక్ష్మి రైతు మిత్ర సంఘం ఆధ్వర్యంలో ఈరోజు కాటరేవులు పండుగ జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన శాసనసభ్యులు ఆదిశీనన్న గారు ముఖ్య అతిథిగా హాజరు కావడం ఎంతో సంతోషం. అలాగే ఇప్పుడు అందరూ ఈతలు వేసుకోవడం జరిగింది. వారి పంటలు మంచిగా పండాలని, రానున్న రోజులలో రాళ్ల వానకు, గాలి దెబ్బలకు పంటలు గురి కాకుండా ఎల్లమ్మ తల్లి చూడాలని కోరుకుంటూ 4వ వార్డు మహాలక్ష్మి రైతుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తారు. వేములవాడ పట్టణానికి సంబంధించిన మహాలక్ష్మి వీధిలో ఉన్న రైతులు దాదాపు 100 పైచిలకు రైతులు ప్రతి సంక్రాంతి ముందు కాటరేవుల పండుగ ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ వేములవాడ ఎల్లమ్మ దగ్గర ఈ రోజు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. దానికి ముఖ్య అతిథిగా మన శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ ఆదిశీనన్న గారు రావడం రైతులకు చాలా సంతోషం. అదేవిధంగా పాడి పంటలు, వర్షాలు కురిసి పాడి పంటలతోని రైతులంతా సుఖ సంతోషంతో ఉండాలని మా రేణుకా ఎల్లమ్మ తల్లిని వేడుకుంటూ అందరికీ నమస్కారం. రైతులు ప్రతి పండుగ సంవత్సరానికి జరుపుకోవాలని, అదేవిధంగా పాడి పంటలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ రైతులకు వెళ్ళవేళ్ళలా మార్కెట్ చైర్మన్గా నేను సేవలు చేసుకుంటూ అన్న సీనన్న ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో రైతుల అండగా ఉంటానని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు చెప్తూ, అంటే మన వ్యవసాయం చేయడానికి ఆధారంగా ఉండేటువంటి ఎడ్లు కూడా ఒక పండుగలాగా చేసి ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా చేస్తూ అందరు కలిసి సహపంక్తి భోజనాలు చేయడం అనేది రైతులు శుభం జరగాలని, ఈసారి వేసేటువంటి వ్యవసాయం చక్కటి వర్షాలు పడి బ్రహ్మాండంగా పాడి పంటలు బ్రహ్మాండంగా పండి మా రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమయ జీవితంతో ఆనంద జీవితంతో ఉండాలని చెప్పని ఆ అమ్మవారిని కోరుకునేటువంటి లేదా కాటరేవులుగా ఎడ్లనే మనం సత్యవ్రతం చేసుకున్నట్టుగా ఏదైనా పండుగ పరమేశ్వరుడికి సంబంధించిన పండుగ చేసినప్పుడు కూడా ఏదైతే ఒక చిన్న పందిరి వేసి మరి చేసుకుంటాం, ఆ విధంగా ఎడ్లకు కూడా ఒక పందిరి వేసి ఆ ఎడ్ల నమూనాను కూడా అందులో పెట్టుకొని ఈరోజు ప్రత్యేకంగా దీపాన్ని వెలిగించుకొని, అంటే నా ఎడ్లకు ఏం కాకుండా చూడు తండ్రి అని, నా పశువులకు ఏం కాకుండా చూడమని చెప్పని కూడా ఆ అమ్మవారిని భగవంతుడు ప్రార్థించే విధంగా చిన్న పందిరి వేసి ఎడ్ల నమూనాను కూడా వేసుకొని ఎడ్లను మనం బొమ్మల్లాగా చేసుకొని వాటికి ప్రత్యేక పూజ చేసుకొని అంతా మంచిదని చెప్పినటువంటి ఏదైతే సనాతన ధర్మాన్ని, అంటే గత తాత ముత్తాతల నుంచి కూడా
మనకు ఈ వ్యవసాయంలో ఏదైతే సహకరిస్తున్నటువంటి ఎడ్లకు కూడా ఒక రోజు ఎడ్లకు కూడా ఒక పండగలాగా చేసుకోవాలని చెప్పని ఉన్నటువంటి దాన్ని మరి ఆ సంస్కృతిని పోకుండా కాపాడుతున్నటువంటి మహాలక్ష్మి రైతు మిత్ర వాళ్ళందరికీ కూడా పేరు ఎందుకంటే ఆధునిక పద్ధతులు వచ్చి ఎడ్లతో వ్యవసాయం కాకుండా ట్రాక్టర్లతోని అధునాతన పద్ధతితో వ్యవసాయం చేస్తున్నటువంటి సందర్భంలో కూడా ఈ సంక్రాంతి పండుగ ముందు వచ్చే కార్యక్రమాలలో ఎడ్లను ఒక పండుగలో చూసుకోవాలని చెప్పని వాటిని దాటవేసే కార్యక్రమం ఒక చక్కటి మామిడి తోరణంతో కట్టి దాటవేయడం అంటే ఏమి దాటవేస్తారంటే ఎలాంటి ఇబ్బంది ఈ సంవత్సరం తలెత్తకూడదు. మనకు కూడా ఏదైనా వాళ్ళకైనా ఇబ్బంది అదే దాటవేత ఉందేమో దాటిండేమో దానివల్ల ఇబ్బంది అయినట్టుందిరా దాన్ని చూడమని చెప్పని అంటాం. అలాంటి దాటవేత కూడా ఈరోజు చక్కటి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భం కూడా కార్యక్రమం కూడా నిర్వహించుకోవడం ఆనందదాయకం శుభదాయకం. ఈ సందర్భంగా రైతులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్న కార్యక్రమంలో పండుగ చేసుకున్న సందర్భంగా ప్రజలందరూ కూడా వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్న నా హృదయపూర్వక నమస్కారాలు అందరికీ పేరు